64 కళలల్లా చోర కళ గదేనోళ్ళ దొంగతనం చేసుడు కూడా ఒక కళేనట. అది ఎవరికి పడితే వాళ్ళకి అల్కగా చేయరాదు. దానికి కూడా టాలెంట్ ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి, చిత్తశుద్ధి కావాలి, సాధించాలన్న తపన ఉండాలి. అట్లా లేకుండా ఉట్టిగానే పోయి దొంగతనాలు చేస్తా, గుళ్ళె హుండీలు వాళ్ళకి కొడతా, పైసలు ఎత్తుకపోతా అని చూస్తే గిట్లయితుంది మరి. సన్నగా కరెంటు తీగ లెక్క ఉన్న ఈ దొంగోన్ని చేతులను నైలాన్ తాడుతోని గట్టి కరెంటు స్తంభానికే గుంజి కట్టేసి చూస్తుర్రా. విశాఖపట్నం గాజువాక వాంబే కాలనీలున్న ఈ వెంకటేశ్వర స్వామి గుళ్ళే హుండీ మీద పడ్డదట వీని కన్ను. మెల్లగా మబ్బుల ఎవ్వలేని యాలకు ఇనుప సలాకులు పట్టుకొచ్చి హుండీకేసిన తాళం ఇరగొట్టి ఉన్న కాడికి ఉడుచుకపోదామని తనలాడుతుంటే కాలనీ జనాల కంట్లే పడ్డాడు ఈ సన్నాసి దొంగోడు. కథం చుట్టూ రౌండప్ చేసి దొరకబట్టి 4 సర్పులు ధరిసి కరెంటు స్తంభాన్ని కట్టేసిరిట్లా. చూస్తుంటే దొంగతనాలలో ఎక్స్పీరియన్స్ లేని లేత దొంగం లెక్కనే అవపడుతుండు. ఎప్పుడు పడితే అప్పుడు ఎట్లా పడితే అట్లా దోసుకునుడు కాని పని అన్న సంగతి తెలియనట్టుంది. బొత్తిగా టైమింగ్ సెన్స్ కూడా లేనట్టుంది. మంచిగా ఈ పంత సాఫ్ చేసి గాజువాక పోలీసు వాళ్ళకి అప్పచెప్పిరట. మరీ దొంగతనం అంటే అల్లాటప్ప వ్యవహారం అనుకుంటా ఎట్లా పోయి దేవుని హుండీకే సూటి పెట్టిండి సోడిగాడు. కానీ నడమ అయినోడు కానోడు అర్హత లేనోడన్న తేడా లేకుండా అందరికందరు దొంగతనాలకు దిగబడుతున్నారు కదా. పెట్టుబడి లేని అల్కటి పని అనుకుంటున్నారో ఏం పాడో.